కొన్ని నా చిన్నప్పటి జ్ఞాపకాలు ఈ వీడియోలో చెప్తానండి. మొన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అత్తమ్మ వాళ్ళ బావి దగ్గరికి వెళ్ళాను కదా, అక్కడ ఈ మోత్కాకుల చెట్టు అయితే ఉంది. అత్తమ్మ ఇస్తారు కుట్టవా, ఇందులో అన్నం తిందామనంటే మా అత్తమ్మ అయితే ఆకులన్నీ తెంపుకొచ్చి వేప పుల్లలతోటి అయితే ఇస్తారు కుట్టిందండి. ఈ ఆకులైతే నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ అయితే ఎండాకాలంలో ఈ ఆకులన్నీ తెంపుకొచ్చి ఒక దారానికి కుచ్చి ఎండబెట్టేది. ఎండాకాలంలో అన్నీ ఒక కొయ్యకు తలిగేస్తే ఎండేటి. వర్షాకాలం వచ్చినప్పుడు ఆ వర్షంలో ఈ ఆకులన్నీ వర్షానికి నానేటి. అప్పుడు కొన్ని కొన్ని తీసుకుంటూ ఆ కుచ్చిన దారానికి కొన్ని ఆకులన్నీ తీసుకుంటూ మా అమ్మమ్మ అయితే తొందరగా ఇస్తార్లు కుట్టేది. నేర్చుకో నువ్వు ప్రశాంతి, ఇస్తార్లు కుట్టు నేర్చుకో బుజ్జి అని మా అమ్మమ్మ అయితే అనేది. నేను అమ్మమ్మ నాకు కుట్టరాదని ఒకటి రెండు అయితే కుట్టేదాన్ని. ఈ ఇస్తార్లకు కూడా ఒకటి ఉంటుందండి, ఏంటి అనుకుంటున్నారా? 7 ఆకలేసి అయితే ఇస్తారు కుట్టద్దు. కుడితే 6, 5 లేకపోతే 8, 9 అలా ఆకులేసి అయితే ఇస్తార్లు కుట్టాలి. 7 ఆకులేసి కుడితేట దయ్యానికి పెట్టినట్టు అని చెప్పేది మా అమ్మమ్మ అయితే. మా అమ్మమ్మ అయితే చాలా ఫాస్ట్గా కుట్టేది. అప్పుడేమో చొప్పబెండ్లు ఉంటాయి చూడండి, చొప్పబెండ్లు తీసుకొచ్చి అవి పుల్లలు చీరి ఆ పుల్లలతోటి ఇస్తార్లు కుట్టి ఆ ఇస్తార్లనైతే అన్ని ఇస్తార్లు కుట్టినాక వాటి మీద ఒక బరువు, అంటే అప్పుడు ఇసురు రౌతులు ఉండేటి కదా, ఇసురు రౌతులు అయితే పెట్టేది మా అమ్మమ్మ. నాకైతే ఈ ఇస్తార్లు చూసినప్పుడైతే నాకు మా అమ్మమ్మే గుర్తుకొస్తుందండి. అత్తమ్మ నాకు ఇస్తార్లు కుట్టవా? నేను ఈ ఇస్తార్లు కుట్టుతున్నంతసేపు మా అమ్మమ్మ గురించి మాట్లాడుకుంటూనే అత్తమ్మ నేను మాట్లాడుకుంటూ ఇస్తార్లు అయితే అత్తమ్మ కుట్టింది. నేను వీడియో తీశాను. మా బామ్మర్ది అయితే అన్నం అయితే తీసుకొచ్చిండు. ఆ రోజు మేము అన్నం తీసుకెళ్ళలే, ఉట్టిగానే కొద్దిసేపు ఉండి కొంచెం పని ఉంది చేసుకొని వద్దామని అత్తమ్మ అంటే ఇంటి దగ్గర ఏముండాలన్నట్టుగా నేను బావి కాడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక టైం అయింది, ఆకలి అవుతుందని అంటే మా బామ్మర్ది అయితే అన్నం అయితే తీసుకొచ్చిండానండి. మా బామ్మర్ది అని చెప్పడం కంటే మా తమ్ముళ్ళని చెప్పుకోవాలి. నాకైతే ఒక తమ్ముడు ఉన్నాడు, తమ్ముడితోటి సమానం అండి మా ఇద్దరు బామ్మర్దులు. అయితే మనకైతే 3 బామ్మర్దులు ఉన్నారు, 3 మామయ్యలు, 3 అత్తమ్మలు. మా పెద్ద మామయ్య కొడుకులు అయితే 2 ఉన్నారు, వాళ్ళైతే నా తమ్మునితోటి సమానం అండి. నన్నైతే అక్క అని నోటి నుండి అక్క అని పిలుస్తారు. చిన్నప్పటి నుంచి వాళ్ళని నేను ఎత్తుకొని నా చేతులలో పెంచానండి. నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ చాలా రోజులు ఉండేదాన్ని. అందుకే అండి ఇవన్నీ జ్ఞాపకాలు నాకు ఊక గుర్తొస్తాయి. ఇలా 3కి అన్నం అయితే పెట్టింది అత్తమ్మని, అన్నం పెట్టింది. ఆ రోజు దోసకాయ చట్నీ, కాకరకాయ ఫ్రై, మామిడికాయ చట్నీ, పగటిపూట పచ్చని ఇస్తార్లలో అన్నం వేసుకొని తిన్నామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి. ఇదివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా చిన్నప్పటి జ్ఞాపకాలు ఉన్నాయా?